మన దేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. కానీ ధర్మం, సత్యం, న్యాయం గురించి నేర్పించే పండుగ ఏదంటే అది శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం. ఇది చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు జరుపుకుంటారు. అయోధ్య రాజు దశరథ మహారాజుకి సంతానం లేక చాలా కాలం బాధగా ఉండేది. అందుకే ఆయన పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలంగా దేవుని కృపతో ఆయనకు 4 కుమారులు జన్మించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, క్షత్రజ్ఞుడు. వారిలో పెద్దవాడు, ధర్మానికి ప్రతీకగా నిలిచినవాడు శ్రీరాముడు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే చాలా శాంత స్వభావం, విధేయత కలవాడు. గురువు వశిష్ఠ మహర్షి వద్ద విద్యలు నేర్చుకున్నాడు. తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి యజ్ఞాలను రక్షిస్తూ రాక్షసులను సంహరించాడు. తరువాత శ్రీరాముడు మిథిలా రాజు జనకుడి కుమార్తె సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఒక ప్రత్యేకమైన పరీక్ష ద్వారా జరిగింది. శివుని భారీ ధనుస్సును ఎత్తి విరిచిన వాడే సీతను పెళ్లి చేసుకోవాలి అన్న నియమం ఉండేది. అది సాధించినవాడు శ్రీరాముడు. శ్రీరాముడి జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు. అరణ్యంలో 14 సంవత్సరాలు గడిపాడు. ఎలాంటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలలేదు. అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడు అని అంటారు. శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారంటే ఈరోజు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. పానకం, బెల్లం పానీయం, చలివేంద్రం వంటి ప్రసాదాలు ఇస్తారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, భక్తి, ఆనందం, శాంతి కలిసిన రోజు. శ్రీరామనవమి మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. మన జీవితంలో కూడా శ్రీరాముడి లాంటి గుణాలు అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మం, సత్యం మీ జీవితాల్లో ఎల్లప్పుడూ నిలవాలి.